బెస్టీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇటాలియన్. సో ఈ వీడియోలో ఎవరైతే ఇండియా నుంచి ఇటలీకి స్టూడెంట్ వీసా కోసం అప్లై చేస్తున్నారో వాళ్ళు చేయవలసిన స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అండ్ ఏ ప్రాసెస్ ఏ మంత్లో చేయాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరైతే అక్టోబర్ 2025 ఇంటెక్కి వస్తున్నారో వాళ్ళు ఫస్ట్ చేయాల్సిన థింగ్ ఏంటి అంటే, మీరు మీ బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ మీరు చేస్తున్న వర్క్ని బేస్ చేసుకొని మీరు ఏ మాస్టర్ కోర్స్ అయితే చేద్దాము అనుకుంటున్నారో ఆ కోర్స్ని చూస్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఏ కోర్స్ చూస్ చేసుకోవాలి అనే క్లారిఫికేషన్ లేదు అనుకుంటే నేను ఒక వెబ్సైట్ చెప్తాను, ఆ వెబ్సైట్ చెక్ చేయండి. ఆ వెబ్సైట్ అనేది నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఇన్ కేస్ మీకు కోర్స్ క్లారిఫికేషన్ లేదు అంటే university.it అనే వెబ్సైట్ని చెక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ చాయిస్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది సైబర్ సెక్యూరిటీ అనే కోర్స్ అయితే మీరు ఆ వెబ్సైట్లో ఆ కీవర్డ్ అనేది యాడ్ చేయండి. సో దట్ ఏ యూనివర్సిటీలో ఆ కోర్స్ ఉందో ఆ లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్ అన్నీ వస్తాయి. అండ్ మీరు ఈచ్ యూనివర్సిటీకి కొన్ని స్పెసిఫిక్ రూల్స్ ఉంటాయి, కొన్ని రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఆ డాక్యుమెంట్స్తో మీరు అడ్మిషన్ అయితే డ్రాప్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా యూనివర్సిటీలో నేను సైబర్ సెక్యూరిటీ అండ్ ఏఐ అనే కోర్స్ తీసుకోవడానికి నా పాస్పోర్ట్, ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్, నా మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అండ్ లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ అనేవి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్గా కన్సిడర్ చేశారు. దీంతోపాటు కేస్ మీ కోర్స్ కనుక ఇంగ్లీష్లో ఉన్నట్లయితే కొన్ని యూనివర్సిటీస్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ యాక్సెప్ట్ చేస్తాయి, బట్ కొన్ని యూనివర్సిటీస్ మీకు B2 సర్టిఫికేషన్ అనేది మ్యాండేటరీ అంటుంది. ఇలాగ B2 సర్టిఫికేట్ మ్యాండేటరీ సినారియోలో మీరు IELTS సర్టిఫికేట్ అనేది అయితే ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. నేను యూనివర్సిటీ ఆఫ్ ట్యూరిన్కి వన్ ఆఫ్ ది కోర్సెస్ కోసం అప్లై చేశాను, బట్ ఆ టైంలో నేను B2 సర్టిఫికేట్ MOI ఇవ్వడం వల్ల నా అప్లికేషన్ అయితే రిజెక్ట్ అయింది. సో మీరు మీ కోర్స్ అప్లై చేసే ముందే ఆ యూనివర్సిటీకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది ఒకసారి యూనివర్సిటీ వెబ్సైట్లో చెక్ చేయండి. వన్స్ మీ అడ్మిషన్ లెటర్ ఫిబ్రవరి ఎండ్కి వచ్చేసిన తర్వాత మీరు చేయాల్సిన నెక్స్ట్ థింగ్ సెక్రటేరియట్ వర్క్. సో ఈ సెక్రటేరియట్ వర్క్లో మీరు మీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అనేవి అపోస్టిల్, HRD, ట్రాన్స్లేషన్, లీగలైజేషన్ చేయించాలి. బేసిక్గా ఈ ప్రాసెస్ అంతా చేయించడానికి మీకు మినిమమ్ ఆఫ్ 2 months అయితే పడుతుంది. ఇన్ కేస్ మీరు ఈ ప్రాసెస్ బై ఎండ్ ఆఫ్ ఫిబ్రవరి స్టార్ట్ చేస్తే ఈ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి ఏప్రిల్ ఎండ్ ఆర్ మిడ్ ఆఫ్ మే అవుతుంది. మిడ్ ఆఫ్ మేలో మీ సెక్రటేరియట్ వర్క్ అయిపోయిన తర్వాత మీరు చేయాల్సిన నెక్స్ట్ థింగ్ మీ ప్రీ ఎన్రోల్మెంట్ స్లాట్ అనేది బుక్ చేసుకోవడం. వన్స్ మీరు ప్రీ ఎన్రోల్మెంట్ స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత మీకు 3 to 6 weeks పడుతుంది మీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ అవ్వడానికి. ఇన్ ద మీన్ టైం మీరు మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ రిమైనింగ్ అన్నీ కలెక్ట్ చేసుకోండి. అలాగే ప్రీ ఎన్రోల్మెంట్ ఇంటర్వ్యూకి కూడా ప్రిపేర్ అవ్వండి. బేసిక్గా ఈ ప్రీ ఎన్రోల్మెంట్ ఇంటర్వ్యూ అనేది ఏదో టెక్నికల్గా కూడా ఉండొచ్చు లేదా పర్సనల్ క్వశ్చన్స్ కూడా ఉండొచ్చు. ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, దానికి ఎలాంటి ఆన్సర్స్ ట్రికీగా ఇవ్వాలి అనే దాని మీద నేను వీడియో సపరేట్గా చేస్తాను. ఇన్ కేస్ మీ ప్రీ ఎన్రోల్మెంట్ స్లాట్ కనుక మేలో బుక్ చేసుకుంటే మ్యాక్సిమం బై ఎండ్ ఆఫ్ జులై మీ ప్రీ ఎన్రోల్మెంట్ ఇంటర్వ్యూ అయిపోతుంది. దాని రిజల్ట్ కూడా మీకు ఎండ్ ఆఫ్ జులైలో వచ్చేస్తుంది. వన్స్ మీ ప్రీ ఎన్రోల్మెంట్ ఎండ్ ఆఫ్ ది జులై అయిపోయిన తర్వాత మీరు మీ DOVకి అప్లై చేసుకోండి. ఈ DOV రావడానికి మీకు మినిమం 1 month అయితే పడుతుంది ఫర్ షూర్గా. సో బై ఎండ్ ఆఫ్ ఆగస్ట్ ఆర్ మిడ్ ఆఫ్ సెప్టెంబర్ మీకు మీ DOV వచ్చేస్తుంది. మీ రిమైనింగ్ డాక్యుమెంట్స్ ఏవైతే HRD, అపోస్టిల్, ట్రాన్స్లేట్ అయిన డాక్యుమెంట్స్ ఉంటాయో అవి మీ దగ్గర రెడీగా ఉంటాయి. ఇవి కాకుండా ఏ డాక్యుమెంట్స్ కావాలి అనేది నేను ఒక సపరేట్ షార్ట్లో కానీ లేదా ఫుల్ వీడియో కానీ పెడతాను. వన్స్ మీరు మీ DOV వచ్చేసిన తర్వాత చేయాల్సిన నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే మీ వీసా స్లాట్ కోసం బుక్ చేసుకోవడం. వన్స్ మీరు ఏదైతే స్పెసిఫైడ్ వీసా స్లాట్ బుక్ చేసుకుంటారో ఆ వీసా స్లాట్ డేట్కి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్తో వీసా అనేది డ్రాప్ చేయండి. ఇన్ కేస్ మీ డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అంటే 30 to 60 daysలో మీ వీసా మీకు వచ్చేస్తుంది. మీరు మీ వీసా డ్రాప్ చేసే టైంలోనే మీ వీసా అనేది మీ హౌస్కి కొరియర్ కావాలా లేదా IFS ఆఫీస్లో కలెక్ట్ చేసుకుంటారా అనే ఆప్షన్ కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు ఏదైనా అడిషనల్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి అంటే మీరు మీ వీసా డ్రాప్ చేసే టైంలోనే సబ్మిట్ చేయండి. సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నీ ఆ టైంలోనే మీరు మెన్షన్ చేయండి. ఈ ప్రొసీజర్ అంతా నేను స్పెసిఫై చేసిన మంత్స్లో కరెక్ట్గా ఫాలో అయ్యాను. అండ్ నా వీసా స్లాట్ వచ్చేసరికి September 3rd అండ్ బై 3rd week of September నా వీసా అనేది నాకు వచ్చేసింది. అండ్ నేను October 1st weekలో నా క్లాసెస్ అనేవి యాజ్ యూజువల్గా స్టార్ట్ చేశాను. సో నేను ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ నా ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని ఈ వీడియో అనేది అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్ ఉంది అంటే మీరు కమెంట్ సెషన్లో పోస్ట్ చేయండి. సో దట్ నేను దాని మీద ఒక షార్ట్ వీడియో ఆర్ ఒక ఫుల్ వీడియో చేసి క్లారిఫికేషన్ అయితే ఇస్తాను.
అన్నిటితో పాటు ఒక ఇంపార్టెంట్ టిప్ ఏంటి అంటే, మీరు ఎప్పుడైతే మీ అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారో అప్పటి నుంచే మీరు మీ ఫండ్స్ మేనేజ్మెంట్ అనేది అయితే క్రాస్ చెక్ చేసుకోండి. ఎట్ ఏ టైం ఒకేసారి 10 lakhs 15 lakhs లాగా డంప్ చేయకుండా 50,000 to 1 lakh ఒక ర్యాండమ్ అమౌంట్ అనేది డిపాజిట్ చేయండి, ఒక్కోసారి విత్డ్రా చేయండి. ఇలాగా పాస్ట్ 6 monthsలో మీకు ఏ అమౌంట్ అయితే వాళ్ళు అడుగుతారో ఆ అమౌంట్ అనేది ఉన్న విధంగా బ్యాంక్ స్టేట్మెంట్ అయితే ప్రిపేర్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే రిమైనింగ్ సోషల్ మీడియా హ్యాండిల్స్లో నన్ను ఫాలో చేయండి. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బాయ్.